ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. మే 24 శనివారం నాడు రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి 8 రోజులు ముందుగానే వచ్చాయి. అంచనాల కంటే బాగా ముందుగా రావడం 25 ఏళ్లలో ఇది మూడోసారి కాగా 16 ఏళ్లలో ఇదే తొలిసారి. గతంలో 2001, 2009లో మే చివరిలో దేశంలోకి ప్రవేశించాయి. అయితే అనుకూల పరిస్థితుల వల్ల రుతుపవనాలు ముందుగా వచ్చాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంపై అల్పపీడన వ్యవస్థ, విదర్భ వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తన, వాతావరణంలో తేమ పెరగడం వంటి అంశాలు దీనికి కారణాలని ఐఎండీ పేర్కొంది. అయితే ఈసారి రుతుపవనాలు ముందుగా రావడానికి అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది మాడర్న్ జూలియన్ ఓసిలేషన్. మాడర్న్ జూలియన్ ఓసిలేషన్ అనేది ఒక రకమైన గాలి, మేఘాలు మరియు ఒత్తిడి యొక్క కదలిక. ఇది హిందూ మహాసముద్రం నుండి తూర్పు దిశగా సెకనుకు 4 నుంచి 8 మీటర్ల వేగంతో కదులుతుంది. రుతుపవనాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం ఎంజీఓ కదలికలు బలంగా ఉండడంతో రుతుపవనాలు త్వరగా వచ్చాయి. సెకండ్ వన్ మాస్కరీన్ హై. దక్షిణ హిందూ మహాసముద్రంలోని మాస్కరీన్ దీవుల చుట్టూ ఉన్న ఒక హై ప్రెషర్ ఏరియా రుతుపవనాలను బలంగా చేస్తుంది. ఈ సంవత్సరం ఈ ప్రాంతం చాలా బలంగా ఉండడం వల్ల గాలులు భారతదేశం వైపు వచ్చాయి. థర్డ్ వన్ కన్వెక్షన్. లిక్విడ్ గ్యాసుల్లో జరిగే హీట్ ట్రాన్స్ఫర్ ని కన్వెక్షన్ అని అంటారు. ఈ ప్రక్రియలో వాతావరణంలో ఉన్న తేమ ఆవిరైపోయి మేఘాలు ఏర్పడతాయి. దీనివల్ల వర్షాలు కురుస్తాయి. ఈ సంవత్సరం అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో కన్వెక్షన్ చర్య ఎక్కువగా ఉంది. ఫోర్త్ వన్ సోమాలి జెట్. సోమాలి జెట్ అనేది మారిషస్ మరియు ఉత్తర మడగాస్కర్ నుండి ప్రారంభమయ్యే ఒక బలమైన గాలి ప్రవాహం. ఇది మే నెలలో ఆఫ్రికా తూర్పు తీరాన్ని దాటి అరేబియా సముద్రం మరియు భారత పశ్చిమ తీరాన్ని చేరుతుంది. ఈ సంవత్సరం సోమాలి జెట్ బలంగా ఉండడం వల్ల రుతుపవన గాలులు త్వరగా బలపడ్డాయి. రుతుపవనాలు ముందుగా వస్తే రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను త్వరగా ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఖరీఫ్ పంటలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా బూస్ట్ ఇస్తుంది. రుతుపవనాల వల్ల కురిసే వర్షాలతోనే భారతదేశంలోని చెరువులు, జలాశయాలు, నదులు నిండుతాయి. ముందస్తు వర్షాలు వేసవి వేడి తీవ్రత నుండి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. అయితే ఈ ముందస్తు రాక తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ జూన్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.